సమంత తండ్రి మరణం తర్వాత సమంతకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పాలి. మరి ముఖ్యంగా సమంత పేరు అంటేనే ఎప్పుడు పాజిటివ్ కామెంట్స్తో వినిపించేది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెగిటివ్ కామెంట్సే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి రీసెంట్గా ఆమె నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ ఆమెకి సక్సెస్ ఇవ్వలేకపోయింది. తనని నెగిటివ్ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి కామెంట్స్తోనే సమంత తండ్రి మరణించారు. చాలా రోజులుగా మరి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి సమంత తండ్రి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మరణించారు. ఈ విషయాన్ని సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. షాక్ నుంచి కోలుకోకముందే సమంతకు మరో బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్గా మారుతుంది. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతం మీద తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. మరి పరిణితి చోప్రా బ్రాండ్ జ్యువెలరీకి శ్రీరెడ్డి అనే ఒక మహిళా వ్యాపారవేత్తలు పెట్టించినట్లు సమాచారం అందుతుంది. తాజాగా ఆమె మోసపోయినట్లు మరి గ్రహించడం మీద పోలీస్ కేసు పెట్టారట. 40 సంతాపంతో పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసి కోట్లలో డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ అభియోగాలు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అంతేకాదు ఇతను గతంలో సస్పెన్స్ కార్డ్ అనే సంస్థని స్థాపించారు. సమంత ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి కీర్తి సురేష్తో కూడా పెట్టించారంటూ సమాచారం అందుతుంది. మరి ఆ సంస్థలు కూడా వీళ్ళని మోసం చేశారు అంటూ బాగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో దీనిపై వార్తలు రాగా అదంతా ఫేక్ అంటూ పోస్ట్ పెట్టారు. కానీ రీసెంట్గా జరిగిన ఇష్యూలో మరోసారి ఆయన పేరు మారుమ్రోగుతుంది. ఆయన మోసం చేసిన లిస్టులో కీర్తి సురేష్, సమంత, మరి పరిణితి చోప్రా, డిజైనర్ శిల్పారెడ్డితో పాటు పలువురు కూడా స్టార్ హీరోయిన్లు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు 100 కోట్లకు పైగానే ఆయన మోసం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కూడా ఆయన పై కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదిలా ఉండగా సమంత తండ్రి ఇక లేరు అనే వార్త ప్రతి ఒక్కరిని ఎంతో ఆవేదనకి గురి చేస్తుంది. ప్రస్తుతం సమంతకి ఇలా జరుగుతుంది ఏంటి అంటూ కూడా అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు.